హలో జాహిద్, దిస్ ఇస్ సుధాకర్ ఛానల్. మొట్టమొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీడియా పవర్ ఎలా ఉంటుందంటే ఈ సోషల్ మీడియా ఒక రోజులో ఎవరు తెలియని వారిని కూడా పాపులర్ చేసి దేశం మొత్తం కూడా తన వైపు చూసేలా చేయగలిగిన ఒకే ఒక సాధనమే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ప్రస్తుతం ఎవరు చూసినా రియాజ్ సలీం గురించి చర్చ. అంతటి అందమైన వ్యక్తిని చూస్తే మగాడిలా ఉన్నప్పటికీ తనలో ఆడవారి లక్షణాలు కూడా ఉన్నాయా, లేక మగాడే ఆడవారిలాగా వీడియోస్ కోసం ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడా అని ఇంతటి అందమైన వాడి కోసం నెటిజన్లు తెగ వెతుకుతూ ఆసక్తిని చూపిస్తున్నారు. సలీం రియాజ్ నిజంగానే ఒక మగవాడా, లేక ఒక గేనా, లేక తల్లిదండ్రుల కోసమే ఇలా చేస్తున్నాడా అని అందరూ అనుకుంటున్నారు. అయితే రియాజ్ ప్రేమించింది ఒక అబ్బాయినా? నెక్స్ట్ మలయాళంలో బిగ్ బాస్లో ఇతని జర్నీ చేసి కప్పు గెలవలేకపోయడానికి గల రీజన్ ఏంటి, అసలు ఇప్పుడు తను టాప్ 3లోకి రావడానికి గల రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కేరళలోని కొల్లాం ప్రాంతంలో 1997 అక్టోబర్ 14న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తన తల్లి హసీనా, తండ్రి అలాగే సలీం, అలాగే ఇతనికి ఒక అక్క కూడా ఉండేది. తన పేరే సబీనా. తన తండ్రి సలీం అక్కడికి దగ్గరగా ఉన్న బస్టాండ్లో ఒక టీ స్టాల్ పెట్టుకుని పోషిస్తున్నాడు. తల్లి కుటుంబ బాధ్యతలను మోస్తూ ఉండేది, అంటే హౌస్ వైఫ్. సలీంకి వచ్చిన డబ్బు అంతా ఒక సగభాగం ఇంటి బాడుగకు, అలాగే మిగతాది ఇంటి పనులకు, అలాగే టీ షాప్ కావాల్సిన పదార్థాలకు వాడేవారు. రియాజ్ 7 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి తన అక్క డ్రెస్సులు వేసుకోవడం, అలాగే మేకప్లు వేసుకోవడం చేసి ఇలాంటి తింగర్ పనులు చేయడం వల్ల తన చుట్టుపక్కల ఉండేవారు కూడా అతని 0.5 అని ఎగతాళి చేసేవారు. అయితే రియాజ్ గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు. మంచి మార్కులే వచ్చాయి, అంటే అతను కూడా ఒక మెరిట్ స్టూడెంటే. అలాగే అతనికి నటన అంటే చాలా పిచ్చి. ఎప్పటికైనా తాను సినిమాలో నటించాలని కోరిక బలంగా ఉండేది. కానీ తల్లిదండ్రుల యొక్క కష్టం చూసి ముందు మంచిగా చదువుకొని ఒక జాబ్ తెచ్చుకున్న తర్వాత జాబ్ చేస్తూ సినిమా అవకాశాలను వెతకాలని కోరుకున్నాడు. కాకపోతే ఇక స్కూల్లో చదువుకునేటప్పుడు తాను ఎప్పుడూ ఆడవారితోనే స్నేహం చేసేవాడు, అబ్బాయిలకు దూరంగా ఉండేవాడు. అప్పుడు తోటి వ్యక్తులే కాదు, అతని ఫ్రెండ్స్ కూడా అమ్మాయి లక్షణాలున్న అబ్బాయి అని తరచూ ఏడిపించేవారు. అది చూసి రియాజ్ ఎంతో బాధపడేవాడు. స్కూల్కి పోవడానికి కూడా చాలా భయపడేవాడు. కానీ తన తల్లి అతని ఎంతో ఫోర్స్ చేసి స్కూల్కి పంపేది. కానీ రాను రాను తన పద్ధతిలో చాలా మార్పులు గమనించారు. రియాజ్ని తన తల్లిదండ్రులు ఒక డాక్టర్కి చూపించారు. అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అతనిలో అమ్మాయిలకు వచ్చే హార్మోన్లు ఎక్కువ ఉండడం వల్ల అందుకే తను ఆడవారిలా ప్రవర్తిస్తున్నాడని, అలాగే ఇలాంటి వాళ్ళని అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారని, అలాగే మరి ఇలాంటి వారి లింగ మార్పిడి చేసుకుని ట్రాన్స్జెండర్లుగా మారుతారని చెప్పాను. ఆ మాటలు విన్న అతని తండ్రి ఒక్కసారిగా షాక్ గురై హార్ట్ అటాక్ వచ్చింది. తన తల్లి ఎంతోమంది దగ్గర అప్పు చేసి ఆపరేషన్ చేయించింది. ఇక తన తండ్రి ఇంటి దగ్గరే ఉండెను. తన తల్లి పనికి వెళ్తూ కుటుంబ భారాన్ని మోసేది. కానీ తన తండ్రి తనను మంచిగా చూసుకోలేదు. కానీ రియాజ్ తల్లి మరియు తన అక్క అతనిని మంచిగా చూసుకునేవారు. అప్పుడే రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో మంచి పాటలు పాడేవాడు. తన క్లాస్మేట్స్ వినయ్తో మంచి రిలేషన్ ఏర్పడి తను మంచి స్నేహంగా మారి తర్వాత వినయ్తో ప్రేమలో పడ్డాడు. కానీ రియాజ్ కాలేజ్కి వినయ్తో కలిసి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ మరియు అమ్మాయిలు ఎలా రెడీ అవుతారో అలాగే రెడీ అయ్యేవాడు. అలా అందరినీ వీళ్ళని చూసి నవ్వుకునేవారు. అప్పుడు తనకు చాలా కోపం వచ్చేది. అప్పటి నుంచే ఫెమినిజంపై మాట్లాడుతూ తనకు నచ్చినట్టు బ్రతకడానికి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చిందని ఎన్నోసార్లు ప్రసంగాలు ఇచ్చాడు. ఎప్పుడైతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడో ఇండియాలో అప్పుడప్పుడు టిక్ టాక్ అప్పుడే లాంచ్ అయింది. అప్పుడు కొంతమంది ఫేమస్ అయ్యారు. అది చూసిన రియాజ్ నేను కూడా ఫేమస్ అవ్వాలని భావించి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. తాను ఫస్ట్ కొన్ని మామూలు వీడియోస్ పెట్టాడు, కానీ అది జనం తనని పట్టించుకోలేదు. తర్వాత తన ఆడపిల్లల బట్టలు వేసుకొని రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అందరూ తనని అబ్బాయా అమ్మాయా అని తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కేరళలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. మరో పక్క తన బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత తను జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాయి. కాకపోతే తాను అలాంటి ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. అప్పుడే తన మనసును మార్చుకుంటూ సెలబ్రిటీలకు మేకప్ వేయాలని డిసైడ్ అయ్యాడు. తన తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక తనకు తిరుగులేదని భావించి కొచ్చికి వెళ్ళాడు. తనతో పాటు తన లవర్ వినయ్ని తీసుకొని వెళ్ళి
మేకప్ ట్రైనింగ్లో చేరాడు. ఆ కోర్సు 9 నెలలు కంప్లీట్ చేశాను. ఇంకా 2 లక్షల రూపాయలు డబ్బు అవసరమైంది, ఎందుకంటే ఆ 2 లక్షలు కడితేనే మెంబర్షిప్ కార్డు ఇస్తారు అని తెలుసుకున్న తర్వాత తన దగ్గర అంత డబ్బు లేకపోయేసరికి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండగా అలాగే వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. అలా తన తోటి వ్యక్తులు తన లేడీ డ్రెస్సులు వేసుకున్న వీడియోస్ చూసి వాటిని ఆ కంపెనీ ఎండీకి చూపించాడు. వెంటనే తనని జాబ్ నుంచి తీసేశారు. ఇంకా మనసును చంపుకొని అమ్మాయిగా ఉండలేనని భావించి ఎన్నో రాత్రులు కృంగిపోయేవాడు. అలాంటి సందర్భంలో 2018 బిగ్ బాస్ గ్రాండ్గా లాంచ్ అయింది. అప్పుడు తను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేశాడు. ఒకవేళ ఛాన్స్ వస్తే తన ప్రాబ్లం అందరికీ అర్థమవుతుందని, అలాగే తనలాంటి వారిని అందరూ అర్థం చేసుకుంటారని భావించాడు. బిగ్ బాస్ వెళ్ళాలంటే వైరల్ కావాలి అని భావించిన తన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. కానీ అలా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల, వైరల్ అవ్వడం వల్ల అవి బిగ్ బాస్ దాకా వెళ్ళాయి. వెంటనే ఆడిషన్స్కు వెళ్ళడానికి అతనికి అవకాశం దొరికింది. వెంటనే సంతోషించి ఆడిషన్స్కి వెళ్ళాడు. రియాజ్ 3వ రౌండ్లో గట్టెక్కినా 4వ రౌండ్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్కి 17 మంది సెలబ్రిటీస్ని తీసుకున్నాడు. అయినప్పటికీ పట్టు విడవని విక్రమార్కుడిలా బిగ్ బాస్ యాజమాన్యంతో నాకు డబ్బు వద్దు, జస్ట్ షోలో నన్ను అనుమతించండి అని ఎంతో ప్రాధాయపడ్డాడు. రియాజ్ ఆ బాధను అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డు ద్వారా, అంటే మన గౌతమ్, అవినాష్ లాగా ఎలా ఎంట్రీ ఇచ్చారో అలా ఎంట్రీ ఇచ్చాడు. కానీ మొదట టీంలో అందరూ కంటెస్టెంట్లు నుంచి కాస్త నెగిటివిటీ వెల్కమ్ వచ్చినా తర్వాత కొంతమంది మాత్రం కొన్ని రోజుల తర్వాత మంచిగానే కలిసిపోయారు. ఒకసారి తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తను పడ్డ కష్టాల గురించి చెప్పే ప్రేక్షకులకు మరియు బిగ్ బాస్లోని ఇతరులను కూడా కంట నీరు పెట్టించాడు. అప్పటి నుంచి చాలామంది రియాజ్కి ఫ్యాన్స్ అయ్యారు. బిగ్ బాస్ టాప్ 5లోకి వచ్చిన తర్వాత దిల్షా అనే అమ్మాయి విన్నర్ అయింది. సెకండ్ రన్నర్గా ఒక్కసారిగా రియాజ్ వచ్చాడు. అప్పటి నుంచి తను బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది తనను ఒక్కసారిగా అంతకుముందు బాధ పెట్టిన వాళ్ళు కూడా తన ఫ్రెండ్ లాగా ఎంతోమందికి అలాగే భావించి ఎంతోమందికి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. ఇలా తాను అంచెలంచెలుగా పెరుగుతూ ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే తన బాయ్ ఫ్రెండ్ వినయ్తో వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ చేసుకున్నాడు. తర్వాత కొన్ని బ్యూటీ పార్లర్ ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తూ ఆర్థికంగా కొంత కుదరపడ్డాడు. అలాగే తన నెక్స్ట్ గోల్ ఏంటంటే హిందీ బిగ్ బాస్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో ఫేమస్ అవ్వాలని తన కోరిక. సో ఏదేమైనప్పటికీ తన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.